ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గురించి విని, ఆమె యేసును గురించి విన్నది. ఏం విన్నది? ఆయన స్వస్థపరుస్తాడని విన్నది, ఆయనలో శక్తి ఉందని విన్నది. ఆమెకు ఒక సమస్య ఉంది, ఆమెకు ఒక వ్యాధి ఉంది, ఆమెకు ఒక కష్టం ఉంది. విన్న దాంట్లో నుంచి ఆమె ఏం తీర్మానం తీసుకుంది? ఆయన వస్త్రములు. చూడండి, విన్న దాని విషయంలో ఆమె యాక్టివేట్ చేస్తుంది వెంటనే. సో ఈ స్త్రీ యేసు గురించి విన్నది. విన్న తర్వాత ఏమనుకుందంటే, ఆమె ఇంత శక్తి కలిగిన దేవుడేనా, ఇంత గొప్ప దేవుడేనా, ఆయన నా మీద చేతులు ఉంచడం కాదు, నేను వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టినా బాగుపడతా అనుకుందంట ఆమె. ఇది ఎవరు చెప్పారు ఆమెకి? షారోన్ ఇట్లా ఆయన వస్త్రపు చెంగులు ఇలా ముట్టినా సరే నేను బాగుపడతాను అనుకుందంట ఆమె. అనుకుందంట, ఎవరు చెప్పలే ఆమెకి. ఇలాంటి ఒక దేవుడు అయినప్పుడు, అంత శక్తి ఆయనలో ఉన్నప్పుడు, ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టినా నేను బాగవుతాను అనుకుందంట ఆమె. ఓ మై గాడ్, నాకు ఆ విశ్వాసం ఆశ్చర్యంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఉంది ఆ సమస్య ఆమెకి. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతూనే ఉంది ఆమెకి. ఎట్లా ఉంటుంది 12 సంవత్సరాల నుంచి రక్తం పోతుంటే స్త్రీ? మొత్తం తెల్లగా ఉంటుంది, జుట్టు అంతా ఊడిపోయి ఉంటుంది, చూడ్డానికే బతుకున్న చచ్చిపోయిన మనిషిలాగా కనపడుతుండొచ్చు బహుశా. అలాంటి ఆమెలో, అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన ఆమెలో విశ్వాసం పుట్టించింది ఏంటంటే యేసు గురించిన మాట, యేసు క్రీస్తుని గురించిన మాట ఆమెలో విశ్వాసం పుట్టించి. ఎటువంటి విశ్వాసం పుట్టించిందంటే, వస్త్రపు చెంగును ముట్టినా చాలు. వస్త్రపు చెంగును ముట్టినా ఎందుకు అనుకుంటుందంటే, దగ్గరికి రానిస్తాడు, రానియడో, చుట్టూ జనాలు ఎట్లా చేస్తారో ఏమో, నన్ను చంపేస్తారేమో, రాళ్ళతో కొడతారేమో అంటే ఆయనకే తెలియకుండా ఆయన దగ్గర నుంచి స్వస్థత పొందుకుని వద్దామని పోయింది మే. ఇలాంటి వాళ్ళు కావాలి. అయితే యేసు ప్రభు అయితే మస్తు చూసినాం, ఆ రోగుల నన్ను ఎవడు బాగు చేయలేడు, ఆయన మాత్రం ఏం బాగు చేస్తాడు. ఇప్పుడు ఆయన పోయి రిక్వెస్ట్ చేయాలా మనం? ఇవన్నీ అనట్లేదు. ఆమెలో బలమైన విశ్వాసం కలిగింది. ఆమె కాళ్ళను బయట వేయించే విశ్వాసం కలిగింది ఆమెలో. యేసు గురించి వినడం, వెళ్ళింది, ముట్టింది, అలా గుంపులోకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టింది. బైబిల్ చెప్తుంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాసు. ఆగిపోయిందంట రక్తం. వెంటనే ఆమె స్వస్థత పొందింది. మన జీవితాలు ఎన్ని సంవత్సరాలుగా చర్చిలో కూర్చొని అట్లాగే కుర్చీలని ఎరగొట్టినా కూడా మన జీవితంలో మార్పేమి వెంటనే. అందుకే నేను అంటాను, సత్యము ఒక సత్యం మీకు బోధించబడితే ఆ సత్యాన్ని గట్టిగా విశ్వసిస్తే 3 నెలల్లోనే ఆ సత్యం మన జీవితాన్ని మార్చేసేయాలి. ఆ విషయంలో, ఆ పర్టికులర్ విషయంలో వెంటనే ఆమె రక్తధార కట్టినంట. అప్పుడు యేసు ప్రభు వారికి తెలిసింది ఎవరో నన్ను ముట్టారని. అప్పుడు దాకా యేసు ప్రభుకే ఎవరో ముట్టారు, ఎందుకంటే శక్తి, ప్రభావము బయటికి వెళ్ళిందంట. ప్రభావం అనే మాట దగ్గర డూనమిస్ అనే పదం ఉపయోగించబడి, డూనమిస్ని టచ్ చేసింది ఆమె స్వస్థత పొందింది. ఆయనలో డూనమిస్ ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడం కోసం చదవలేదు, ఇప్పుడు చదవండి. 6వ అధ్యాయం, అదే మార్కు సువార్త 6వ అధ్యాయము మార్కు సువార్త 56వ వచనం, ఆఖరి వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూరులోను, చెప్పండి, గ్రామములలోను పట్టణములలోను పల్లెటూరులలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను. ఒక్క నిమిషం ఆగండి. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ పల్లెటూరుకు పోయినా జనాలంతా యేసు ప్రభుని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, నీ వస్త్రపు చెంగును మేము ముడతామంటున్నారంట. ఈ కాన్సెప్ట్ అసలు నుంచి వచ్చింది? వీళ్ళందరూ పట్టణాలలోను పల్లెటూరులలోను ఎక్కడికి పోయినా కూడా నీ వస్త్రపు చెంగు మేము ముడతాం, మీ వస్త్రపు చెంగును మేము ముడతాం అని అడుగుతున్నారు. ముట్టనివా కొంచెం అని అడుగుతున్నారు. అంటే ఏం జరిగింది? ఈ ఒక్క స్త్రీ చేసిన విశ్వాసపు కార్యము పట్టణాలను, ఊర్లను, గ్రామాలను ప్రభావితం చేసింది. అందరికీ తెలిసిపోయింది, ఒక స్త్రీ విశ్వాసముతో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టిందంట, ఆమె బాగైపోయిందంట.
మనము అదే పని చేద్దాం అనే విశ్వాసం అందరిలో. ఒక్క స్త్రీ అనేక మంది ఊర్లను, గ్రామాలను, పట్టణాలను ప్రభావితం చేసింది తన విశ్వాసం ద్వారా. మనము అటువంటి స్త్రీలాగా ఉండాలి. మన విశ్వాసంతో యేసు శక్తిని అనుభవించి బాగుపడి ఆ విశ్వాసము పట్టణాల్లోను, గ్రామాల్లోను, పల్లెటూరులోను అందరూ మాట్లాడుకునే స్టోరీ కావాలి. పెంటను పక్కకు పెట్టాలి. విశ్వాసం గురించి ప్రజలు మాట్లాడుకునే జీవితం కనబడాలి.